పైన ఆ కోట్ వేసుకున్నాడు గోపాలే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే గోల్కొండ ఫోర్ట్ కి వెళ్తున్నాం. మన ప్రశాంత్ ఇంకా మన యూట్యూబర్ మురళితో. వచ్చేసాం మన గోల్కొండ దానికి. చూడండి మురళి హాయ్ చెప్పు. ఇప్పుడే గోల్కొండ ఫోర్ట్ పెట్టాం ప్రణయ్ బ్లాగ్ లో. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే బాగా లైన్ ఫుల్గా ఉంది, చాలా లైన్ అయితే ఉంది. ఇక్కడ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు అంట. ఇప్పుడే మన ప్రశాంత్ చెప్తున్నాడు. మనం అయితే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుందాం. మేమైతే ఇందాక అటు నుంచి వచ్చాం కదా, ఇక్కడ ఏదో హైట్గా ఉందని ఇక్కడికి ఎక్కాం. మురళి అయితే ఇటు ఎక్కుదాం అన్నాడు. ఇప్పుడైతే మనం అక్కడ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే మొత్తం చీకటిగా ఉంది, కొంచెం చల్లగా ఉందిరా. ఇక్కడైతే చప్పట్లు కొడుతున్నారు. ఆ పైకి ఏదో వినిపిస్తుంది అంటారు కదా, దానికోసం నేను కూడా కొడుతున్నాను. ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ వినిపిస్తుంది అంటారు. మరి మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటున్నారు ఇక్కడికి? దీనికైతే మురళి కూడా చెప్ప ఏదో తేడాగా ఉందేంటి. స్టోరీయే ఉంది. నేనైతే ఒకటి విన్నా ఏంటంటే, రాజుగారు అంటే పైన ఉన్నప్పుడు ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టగానే ఇంకా సిగ్నల్ అంటే వాళ్ళకి. ఇదేడో విన్న ప్రశాంత్, ఇది నిజమో కాదు. ఇక్కడైతే కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి. ప్రశాంత్ అయితే ఇది ఎక్కుదాం అంటున్నాడు. మరి ప్రశాంత్ ఎవరు ఎక్కలేదు. ప్రశాంత్ మనకి ఎందుకు ప్రశాంత్, అటు పోదాం పదా. అరే ప్రశాంత్ అయితే కొండ లెక్కగలనా అన్నట్టుగా ఎక్కుతున్నాడు అన్ని. కొంచెం డౌట్. మురళి అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు అసలు. దూకుతున్నారు కోతులు దూకినట్టుగా. ప్రశాంత్ అయితే బాగా స్టిల్స్ ఇస్తున్నాడు. మురళిని అయితే నెక్స్ట్ మూవీలో హీరోగా మన కోసిరెడ్డి ప్రొడక్షన్స్ వాళ్ళు అయితే అడుగుతున్నారు. మురళి అయితే డేట్స్ చూసి ఇస్తా అంటున్నాడు మన కోసిరెడ్డి బ్రోకి అయితే. ఇప్పుడైతే మేము పైకి ఎక్కుతున్నాం. ఇట్లా పొద్దున అయితే మన రూమ్మేట్ గోపాల్ రెడ్డి కూడా వచ్చాడు. ఇప్పుడైతే కింద దిగుతున్నాడంట. ఇప్పుడు మనం అయితే పైకి అయితే వెళ్దాం. మురళి ఉన్నావా వెనకాలే? ఇదిగోండి థమ్స్అప్ తాగుతున్నాడు. ఎనర్జీ అంట మురళికి థమ్స్అప్ అనేది. ఎటు స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఎటువైపు వెళ్ళాలో. అన్ని సైడ్ దారులు ఉన్నాయి. కొందరు ఇక్కడ కనిపిస్తున్నారు, అక్కడ కనిపిస్తున్నారు. మనకైతే ప్రశాంత్ బ్రో నేనైతే ఇక్కడికి గోల్కొండ ఫోర్ట్ ఫస్ట్ టైం వచ్చాను. ప్రణయ్ అయితే చిన్నప్పుడు వచ్చాడు, అంటే థర్డ్ క్లాస్ లో వచ్చాడు. ఎటెలలో ప్రణయ్ కూడా తెలియదు. నేను పోతున్నాం. ప్రశాంత్ అయితే మెయిన్. నాకైతే థర్డ్ క్లాస్ లో వచ్చినప్పుడు ఇక్కడైతే మూవీ షూటింగ్ జరుగుతుంది మురళి. ఏం మూవీ ప్రణయ్? అదైతే తెలియదు. ఒక బెలూన్స్ అయితే చాలా బెలూన్స్ ఊది అయితే ఇట్లా కట్టారు, ఏదో ఆర్చ్ లాగా. ఆడైతే మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. ఇదైతే ఏదో గుహలోకి వెళ్తున్నట్టే ఉంది ఫీలింగ్. ఏందో అన్ని గుహలు. మన అయితే మన ప్రశాంత్ అయితే అసలు ఆగట్లేదు, దూకుతున్నాడు, ఎక్కుతున్నాడు. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తాం. ఓ అమ్మో, ఇది ఇలా ఉంది. అన్ని గుహలు. ఇక్కడైతే ఏదో సౌండ్ అయితే వస్తుంది. చెప్పు మురళి. 1995 ఓకే. వామ్మో, ఆడైతే గబ్బిలాలు ఉన్నాయి. ఇంకా వచ్చేసి గోల్కొండ రాజు బెడ్రూమ్. ఏడైతే గబ్బిలాలు ఉన్నాయి. వామ్మో, వద్దు మనం అటు వద్దు, మరి ఇటు వెళ్దాం పదా. సాహసం చేయబోతున్నా. గబ్బిలాల రాజు వాడికి వద్దు మురళి వద్దు. అరే వద్దురా మర్యాదగా. మురళి వద్దు. పెద్ద మనిషి పైన అయితే గబ్బిలాలు ఇవన్నీ ఉన్నాయి. మన మురళి అయితే అసలు డేరింగ్ బాయ్ మురళి. ఇప్పుడైతే పేరు మార్చవచ్చు మన మురళికి, డేరింగ్ బాయ్ మురళి అని. ఇక్కడైతే కొంచెం స్మెల్ కొంచెం బ్యాడ్ గా ఉంది. గబ్బిలాల స్మెల్ అనుకుంటా.
నరాలు కట్ అయిపోయింది. గబ్బిలా స్మెల్ ఏంది మురళి? ఇప్పుడు మురళికి మనం ఒక డైరీ పోతున్నాం, ఈ బొక్కలో నుంచి దూకి అటు సైడ్ దూకాలి. ఎంత హైట్ ఉందో తెలుసుకోవాలి. ఎంత హైట్ ఉందో వదిలేతే ప్రణయ్ అరే నా వల్ల కాదురా మురళి, వద్దులే మురళి, రా వద్దులే మురళి. ఆడేమైనా ఉండొచ్చు, నువ్వు వచ్చి మురళి అట్లా వెళ్ళకూడదు. వెళ్దాం. ఓకే, అదైతే నేను చేయలేను ఫ్రెండ్స్. మన మురళి అక్కడ రాగానే సాహసం చేశాడు, నాకు అది చేయాలన్న భయమే. వామ్మో, ఇక్కడ వ్యూ చూడండి మాత్రం భలే ఉంది. మన ప్రశాంత్ అయితే మిస్ అయ్యాడు ఈ మూమెంట్స్ లో. బహుశా ఇటు వెళ్తే దొరకొచ్చు. మురళి ఇటు వెళ్ళి ఎదుగుదాం ప్రశాంత్ ని. ప్రశాంత్ ఎటు? ప్రశాంత్ గొంతులు పడుతుంది, తప్పిపోయినట్టున్నాడు ప్రశాంత్. ఎక్కడ? వేర్ ఇస్ ప్రశాంత్? అరువు మురళి, వేర్ ఇస్ ప్రశాంత్? ప్రశాంత్, అరే మురళి నువ్వు వరిస్తే నాకే వినిపించలేదు, ప్రశాంత్ ఏమి వినిపించలేదు. ఓ ప్రశాంత్ ఇటు అయితే వచ్చేసాడు. కొంచెంసేపు అయితే ఆడుకుంటున్నాడు ప్రశాంత్ మాతోటి. అటు ఇటు అసలు కనిపించలేదు మాకైతే. మన ప్రశాంత్ అయితే హిడెన్ ప్లేసెస్ కనిపెడదాం అంటున్నాడు ఫైనల్ గా. ఎటో పోదాం అంటున్నాడు. ఇది ఏందో లోపలికి ఉంది. అమ్మో, దూకుదాం. మనం ఎక్కడ చూసినా అయితే ఇట్లా లవ్ సింబల్ ఎమ్ము డీలు ఎస్లు పీలే ఉన్నాయి. ఇక్కడ చాలా అయితే అంత ప్రేమికులే వచ్చినట్టున్నారు నా నుంచి ఎక్కువ. శ్యామ్ హేమ అంట. ఇప్పుడైతే మనం చూస్తున్నాం మన మురళీ బ్రో అయితే మీరేంటో మీ విధానాలు ఏంటో. మురళి సిగ్గట్ల తన ప్రేమను చెక్కుతున్నాడు ఇట్లా గోల్కొండ ఫోర్ట్ మీద. ఓ మై గాడ్, ఎవరా లవ్? బిర్యానీ. అరే మురళి, S1 బిర్యానీ. S1 బిర్యానీ. ప్రశాంత్ ఆగు. ఏం ప్రశాంత్ ఇంత కష్టపడతావు ఎందుకు? అక్కడ చూడు మెట్లు ఉన్నాయి, మంచిగా ఎక్కాలొచ్చు. ప్రశాంత్ బీ లైక్. అవును, ఇది కరెక్ట్ రూట్. ప్రశాంత్ మళ్ళీ మనతోనే వస్తున్నాడు. కెమెరామ్యాన్ కష్టాలు. ఇక్కడ మెట్లు లేవన్నా. మెట్లు లేవు. జాగ్రత్తగా చూడండి, నేను మెట్లు లేస్తానికి కెమెరామ్యాన్ ని కెమెరా ఇస్తున్నాను. మన మురళి ఎట్లా వస్తాడో చూద్దాం. మురళి జాగ్రత్త. వీడియో దిగిపోతురా. ఇక్కడైతే చూడండి అసలు ఆఖరికి నేలం కూడా వదలలేదు. ఇక్కడ కూడా ప్రేమికుల పేర్లు చెప్పుకున్నారు. ప్రియా అంట. మీ గ్యాంగ్ లో కూడా ఎవరైనా ప్రియా అంటే కింద ప్రియా అని కామెంట్ చేయండి. మురళి అయితే నవ్వుతున్నాడు. ఎందుకు వాళ్ళు నవ్వుతున్నావు? నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రియా అని? వావ్ ప్రశాంత్, కిందకి వెళ్ళావు. ఇది రాజుగారు కదా అంటున్నాడు మురళి. మనం చూద్దాం అసలు ఏంది ఇది. జాగ్రత్త. అరే యార్ ఏంటిది? మన ప్రేమికులు నవీన్. అరే ప్రశాంత్ ఏంది ప్రశాంత్ ఇది ఇంత చిన్నగా ఉంది? ఇక్కడ కూడా చూడండి, ఎక్కడా వదలలేదు గాయస్. ఓ ఆ కింద ఎటు పోయినా అన్ని హోల్. ప్రశాంత్ అయితే బొక్కలో నుంచి ఏదో చూస్తున్నాడు. ఓ నీ ఫేస్ కొంచెం దూరంగా పెట్టు. పిల్లోడైతే లోపల దూకాడు. పిల్లోడే దూకాడు కానీ మన మురళి దూకలేకపోయాడు పాపం. ఇక్కడ ఏవో సీసాలు అయితే ఉన్నాయి. మురళి రాజు గారు బాత్రూమ్ అన్నారు. ఇది ఎస్సా నోవా మనకైతే తెలియదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మేము ఇంకా కిందలోనే ఉన్నాం, పైకి వెళ్ళాలి. మన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు, అలసిపోయినట్టున్నారు. మురళి మన ప్రశాంత్ అయితే అలసిపోలేదంట. మురళి అయితే మనకు తెలిసిందే, మనకు అమ్ములు బేబీ మురళి.
స్పోర్ట్స్ డే ఈవెంట్ లో మనకి ఎన్ఐటి స్పోర్ట్స్ డే ఈవెంట్ లో 7 hours 15 minutes ఖచ్చితంగా చూడాలి మార్నింగ్ ఫిట్నెస్ కోసం. ఇప్పుడైతే మనం ఇంకా కింద అన్ని ఆల్మోస్ట్ తిరిగేసాము. ఇప్పుడు పైకి అయితే ఎక్కబోతున్నాం. అరే ప్రశాంత్ చాలా తిరిగాం ప్రశాంత్, నీకు అర్థం కావట్లా. చూడు నీకు వీడియోలో అర్థమైద్ది. సగం ప్లేస్ ఉందిరా ఇంకా. ఏది మురళి ఏం చేద్దాం, ఇది ఎక్కాలనిపిస్తున్నాడు మురళికి. సరే మురళి కోరిక మేరకు ఇటు పోదాం మనం. అమ్మో వీళ్ళైతే పోటీ పెట్టుకుంటున్నారు ఎవరు ఫస్ట్ వెళ్తారని. ప్రశాంత్ మాత్రం స్టార్ట్ అన్న ముందే పరిగెత్తేశాడు, అంత యాక్టివ్గా ఉన్నాడు ప్రశాంత్. పోటీ వద్దు ఇద్దరు ఎక్కుదాం, నా భయం అసలు చూస్తుండేలే వెనక్కి పడిపోతావు నువ్వు చూడు ఫ్రంట్ బ్యాక్ చేస్తే. ఇప్పుడు వీళ్ళైతే ఎక్కుతున్నారు పైకి, నేనైతే కొంచెం దూరం ఎక్కి కూర్చుందాం అనుకుంటున్నా. మళ్ళీ అసలే చేతిలో ఫోన్ ఉంది. నేను ఈసారి ఇటు నుంచి వెళ్తాను, మెట్లు ఫాలో అవ్వను. నా దారి ఊరక కామెడీ చేసే పళ్ళ ఎంట్రీలో ఉన్నావు బేట, కామెడీ చేసే పళ్ళ. మురళి బాగా కవర్ డ్రైవ్లు ఇస్తున్నాడు. నిలబడిద్దా లేదా నా బరువు నిలబడ్డది మురళి వెయిట్ కా రాయి అయితే. ఏ ఛాలెంజ్ వస్తున్నా నాకు. ఓకే ఇప్పుడు ఏం కాదు మనం ఫోన్ తోనే ఎక్కుదాం, మనం జాగ్రత్తగా ఎక్కుదాం. ఎక్కేసాను సక్సెస్ఫుల్ గా. వాడు చెప్పులు మామూలుది జాగ్రత్త. వామ్మో అరే ఇటు సైడ్ అయితే నీట్ గా మెట్లు అవన్నీ ఉన్నా కూడా మన మురళి మాత్రం సాహసం చేద్దామని అటు సైడ్ తీసుకొచ్చాడు. ట్రెక్కింగ్ చేసాం చూడండి మన మురళి ఏమో ఇటు మెట్లున్నా కొద్ది ఇటు మన దారి రహదారి అంటున్నాడు. నా దారి రహదారి. ఇటు సైడ్ అంట, చూద్దాం ఎంత మాత్రం ఎక్కడ రాబోతాడు. నేను ఎక్కుతున్నా వాళ్ళతో పాటు. చూద్దాం ఇక్కడ రాగానే మళ్ళీ ఇదేదో గుహ మాదిరి ఉంది చిన్నది. ఇదేదో డిఫరెంట్ ఉంది. ప్రశాంత్ వద్దు, ప్రశాంత్ అవసరమా? ప్రేమికులు ఎక్కడా వదలలేదు, ఆఖరికి ఎక్కడికి కూడా రాశారని మన ప్రశాంత్ అయితే అంటున్నాడు. అరే ఏంటిది, మన ప్రశాంత్ అయితే లోపలికి వెళ్ళి వచ్చాడు కదా, లోపలైతే దారి లేదు అంటున్నాడు. ఇంకేమి ఇక్కడ నుంచి చూడండి అసలు నీట్ గా కనిపిస్తుంది మనకైతే. ఆల్మోస్ట్ ఒక 10% హైదరాబాద్ కనిపిస్తుండొచ్చు. వచ్చిండా సైంటిస్ట్. ఇదిగోండి ఇదైతే మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్ లో. కొంచెం డిఫరెంట్ ఉంది. స్టిల్ అదర్ పెట్టాడు. ఇక్కడ నుంచి అయితే కొంచెం కనిపిస్తున్నాయి బిల్డింగ్ మాత్రం. రాజుగారి స్విమ్మింగ్ పూల్ అంట. ఫైనల్లీ కనుక్కున్నాం రాజుగారి స్విమ్మింగ్ పూల్. ఇక మెట్లు అక్కడ ఉన్నాయి దిగడానికి. ఇటు నుంచి కూడా వెళ్ళేది ఉన్నట్టుంది దిగ. అరే ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నాయి. వెళ్దామా? ఇప్పుడు అయితే మనం ఇట్లా పైకి ఎక్కుదాం. పైకి ఎక్కాలి. పైకి ప్రణయ్ ఎట్లుంది మెట్లు ఎక్కుతుంటే? మెట్లు ఎక్కుతుండేనా ఇప్పుడు రాక మనం మామూలు డైరెక్ట్ పైకి వెళ్ళి అనిపిస్తుంది. మన ప్రశాంత్ ఆడ ఆ హీడెన్ ప్లేసెస్ చూద్దాం, అది చూద్దాం, అవి ఎక్కుదాం, ఇది దిగుదాం అంటున్నాడు. దానివల్ల అయితే కొంచెం నీరసం అనిపిస్తుంది. ర్యాంప్ వాక్ చేస్తున్నాడు. అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. నేను కూడా ర్యాంప్ వాక్ వచ్చా. చిన్నప్పుడు రాజుగారు నడవలేనప్పుడు వీల్ చైర్ మీద పెట్టి దీన్నే దోస్తుంది. అలా అనవద్దు మళ్ళీ వాడే మళ్ళీ క్రిటిసైజ్. ఇప్పుడైతే మనం కొంచెం
పైకి ఎక్కుతున్నాం. వాటర్ దప్పుకొస్తున్నాయి ముగ్గురికి. ఇప్పుడు కొంచెం వాటర్ బాటిల్ అయితే ఒకటి కొనాల్సి వస్తుంది. ఇప్పుడైతే పైకి ఎక్కాలి. చూడండి ఇంకా ఎంత ఉందో. ఇప్పుడు మనం అయితే ఇదిగోండి కింద ఇదంతా ఎక్కేసాం. మన మురళి అయితే అలసిపోయాడు, కూర్చున్నాడు. ఇంకా వాటర్ అంట. దా మురళి తాగుదాం పదా. ఇక్కడేమో ఫోటోలు ఉన్నాయి. ఓ ఇక్కడ ఏదో ఉంది, దీపం అయితే పెట్టారు. దాని తర్వాత వచ్చేసి ప్రశాంత్ పైన అయితే జై శ్రీరామ్ అని అయితే రాసుంది. ప్రతి చోట అయితే ఇక్కడ రాశారు నీట్గా. ఒక 2 లాంగ్వేజెస్ అయితే రాశారు, అర్థం చేసుకోవడానికి అసలు ఏంటి దాని విశేషం అని. అయితే కొంచెం గ్రీనరీగా అలా ఉంది. నేనైతే ఇప్పుడు దాకా అన్ని బిల్డింగ్లే అనుకున్నా. ఈడైతే కొంచెం గ్రీనరీ, మధ్యలో చెట్లు వదిలేసారులే, మంచిదే అన్ని బిల్డింగులు కట్టలేక. ఇక్కడైతే పైన అయితే ఒక టెంపుల్ ఉంది. అక్కడైతే ఏదో స్టాల్ లాగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం వాటర్ బాటిల్ అయితే కొనాలి. ఓన్లీ క్యాష్ అంట. మన ప్రశాంత్ అయితే భయపడుతున్నాడు, కానీ క్యాష్ తెచ్చాను ప్రశాంత్కి తెలియదు. నిజంగా ఇప్పుడైతే నేను క్యాష్ తెచ్చా, కానీ మన మురళి అయితే నమ్మట్లేదు. వాటర్ తాగుదాం, ఐస్ క్రీమ్ తింటే ఇంకా దాహం వేస్తుంది. ఇక్కడైతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఫోన్ ఉంటే సరిపోద్ది, అది కార్డులు ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు, కానీ క్యాష్ కూడా మెయింటైన్ చేయండి, ఇది ఇంపార్టెంట్. వాటర్ బాటిల్ ఉన్నారా? మన మురళి అయితే ఇప్పుడు వాటర్ తాగుతున్నాడు. ఇంకోసారి చెప్తున్నా, మీరైతే ఫోన్పే యూపీఐ ఉంది, ఫోన్ ఉంది, నాకు ఇబ్బంది లేదు అనుకోవద్దు, క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. ఇప్పుడు నాకు క్యాష్ మెయింటైన్ చేయలేదు కాబట్టి మాకు సరిపోయింది. ప్రశాంతం పైకి ఎక్కుతున్నాడు. ఎక్కుతున్నాం కింద చూపించాడు. చూడండి పైన అయితే అందరూ. అక్కడ చూడండి ఆ బ్రో ఎవరు అయితే పైకి ఎక్కారు, అట్లయితే ఎవరు ఎక్కొద్దు అసలు. అట్లా ఎక్కకూడదు అసలు, అది తప్పది. సపోజ్ పడ్డారు అనుకో ఇంకా అంతే, కష్టమవుతుంది. వద్దు అవన్నీ మనం ట్రై చేయకూడదు అసలు. చూశారు కదా, మనుషులే చిన్నగా ఉన్నారు. హైట్ దాదాపు ఒక 100 మీటర్స్ హైట్ లో ఉండొచ్చు. కింద మొత్తం ఇటు పక్క గ్రీనరీ కూడా ఉంది. నేనైతే చాలా రద్దీగా ఉంది. ఇప్పుడు మేము చూసాం కదా, అసలు ఆ గాలి పీల్చుకున్నట్టు కూడా లేదు. తర్వాత అక్కడైతే కొనుక్కోవడానికి ఉన్నాయి. మీరైతే కొనుక్కోవాలంటే కిందే కొనుక్కోండి, లేకపోతే అక్కడే కొనుక్కుండేది. మధ్యలో అయితే ఎక్కడ ఏమీ లేవు. కొన్ని చోట్ల అయితే త్రాగడానికి నీళ్ళు అయితే ఉన్నాయి అంతే. మర్చిపోయా, మీరైతే క్యాష్ మనం చూస్తున్నాం. సెక్యూరిటీ గార్డ్ అయితే అరుస్తున్నాడు. అక్కడ కొందరైతే పైకి ఎక్కుతున్నారు. మీరైతే అరిపించుకోవాలంటే అట్లా ఎక్కండి, మామూలుగా అయితే ఎక్కొద్దు అసలు. నువ్వు మార్నింగ్ అయితే అసలు రాను ఏదేదో సాకులు చెప్పావు, ఇప్పుడైతే ఫైనల్గా వచ్చావు. నీకు ఎట్లా అనిపిస్తుంది వచ్చినందుకు? ఫైనల్గా అయితే బాగానే ఉంది. మొత్తం చూసావు, కొంచెం అలసిపోయావు కూడా. కాకపోతే ఇప్పుడు కొంచెం ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంట్లో రిలాక్స్ అయితే బాగుంది అనిపిస్తుంది. అంటే మురళి ఎందుకు ఇలా అన్నాడు అంటే, మార్నింగ్ నుంచి ఓషన్ పార్క్ అన్నాడు, కానీ నేను ప్రశాంత్ గోల్కొండ ఫోర్ట్ అన్నా. అందుకని మురళి అంటే స్విమ్మింగ్ పూల్ నీళ్లు అంటున్నాడు. మరి గోల్కొండ ఫోర్ట్ కూడా వచ్చి మంచిగానే ఉంది. ఓకే, రిగ్రెట్ అయితే అవ్వలేదు అంటావు? నవ్వట్లా, ఎందుకు అడిగారా? నీకు ఎట్లా అనిపించింది ప్రశాంత్? ఎందుకంటే డిస్కో డ్యాన్స్ మురళి అయితే ఇప్పుడు కొన్ని సాహసాలు చేశాడు, ఎన్నెన్నో చేశాడు. అవన్నీ మన ముందే చూసుంటారు కదా మీరు. కూడా చాలా ఎఫెక్ట్స్ పెట్టాడు ఈ వీడియో తీయడానికి. గోల్కొండ ఫోర్ట్ మొత్తం టూర్ ప్లాన్ అంతా చెప్పాడు దీంట్లో, చూడండి. ఓకే, థ్యాంక్స్ మురళి. బాయ్. నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతున్నాం. ఎన్ఆర్ అనేది మ్యాప్ ఉంది నీట్గా, ఇక్కడ చూద్దాం. మాస్క్యూ అంట, తర్వాత వచ్చేసి ఇక్కడ బాల్టన్ ఉంది, ఓపెన్ స్పేస్. ఇప్పుడు అయితే కిందకి వెళ్ళేది అయితే నేను టైం ల్యాప్స్ లో పెడదాం అనుకుంటున్నా.
బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు మొత్తం అన్ని చూసాం, బాగుంది. నీకు ఎలా ఉంది మురళి? నాకు నచ్చింది, బాగుంది. నేను ఫస్ట్ రానన్నాను, కాకపోతే మన ప్రణయ్ కోసం వచ్చాను. అయినా నాకు నచ్చింది, బాగుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉండుంటే బాగుండేది. అరే స్విమ్మింగ్ పూల్ పెడదాం, నెక్స్ట్ టైం పెట్టిద్దాం. మన మురళి వస్తున్నాడంటే స్విమ్మింగ్ పూల్ అరేంజ్ ఉంటుంది.